తాత తాత తాతకి మనం ముద్దు పెడతామట. ఆ తర్వాత తాత మనతో మాట్లాడతాడట. తాత తాత మాయిలే వేస్తావరా మనవడా. మరి నాకు బొమ్మలు ఇదిగో. నన్ను పట్టుకొని సర్లే అన్నం తిన్నావా? ఎప్పుడు తిన్నాను? పద్దు ఇంకా అన్నం పెట్టలేదా? ఇందాక తిన్నాడుగా. చెప్పు నాన్న, తిన్నావట కదా. నేను చెప్తాను, నేను చెప్తా. రేపు పిలుస్తాడు, నేనే మర్చిపోయాను లేరా. మర్చిపోయారా? ఇంత వయసు ఈ ముసలుల వల్ల రోజు ఏదో ఒకటి ఎందుకు నాన్న మా జీవితం తేలుగా ఆడుకుంటావు? అసలు నువ్వు తండ్రివేనా? నీ మొహం చూస్తే సేమ్ వేస్తుంది. నాన్న బొమ్మలు తెచ్చావా? తెచ్చానురా. నాకు ఇవ్వాల్సిందో చాలరా, ఇంకా గట్టిగా. నాన్న లేదు నాన్న, ఆకలేస్తుంది అంటే నాన్న వచ్చాక తిందువా అన్నది అమ్మ. పెట్టలేదు, మీరు వచ్చాక అందరం కలిసి తిందామని. శ్రీవారు కాస్త కోపం తగ్గించుకోండి. చిన్న రారా తింటారు. రెడీ అవుతాను రా. దీంట్లో సినిమాలు వస్తాయా? ఎందుకు తాత రోజు అడిగిందే అడిగి విసిగిస్తావు? నాన్న నాన్న చూడు, తాతకి ఎంత చెప్పినా రోజు అడిగిందే అడిగి విసిగిస్తున్నాడు. అలానే విసిగిస్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. ఎందుకు నాన్న రోజు అడిగిందే అడిగి విసిగిస్తూ ఉంటావు? గుర్తుండట్లేదురా మధు, ఇంట్లో ఉండి ఏం దోచట్లేదు. కాస్త బయటికి తీసుకెళ్తావా? మధు, కాస్త డబ్బులుంటే ఇస్తావా? కోడల్ని అడగాలంటే ఇబ్బందిగా ఉందిరా. అసలు నీకెందుకు డబ్బులు? 30 తినే చాలదా? నాన్న డబ్బులు లేవు, ఉన్నా ఇవ్వను. ఆగలేను రా. ఇదేం వెళ్ళిపోతుంది. ఆగలేను రా. నీ రూమ్ లో ఉన్నాడా? నా దగ్గర ఎందుకు ఉంటాడు? నీ దగ్గరే కదా ఉంటాడు. బయట ఉన్నాడు గల, వెతుకురా. వద్దు, నాన్న ఎక్కడున్నాడు తెలుసా? నాకేం తెలుసు? ఇప్పుడు పని చేయడం లేదా? నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతే ఉన్నావనుకోలే, పోయావనుకోలా? ఇష్టం తింటున్నాడు, అందుకే చెప్పాను హోమ్ లో పడేమని. నాకు ఎక్కడికి తీసుకెళ్లాలో తెలుసులే. అబ్బా ఆగురా.
చిన్న ఆగ్రా చేయడం పడుతుంది ఆగ్రా ఆగ్రా చిన్న అమ్మా చెయ్యిరిపోగలదు వాళ్ళు బాగా ఈడుస్తున్నారు. ఎక్కడికి రా ఎస్ సార్ అతనే మీరు వెళ్ళి కాస్త బయట కూర్చోండి. డాక్టర్ వైట్ సెట్ రండి సార్ మీరు వచ్చి కూర్చోండి. నేను మీ సొంత కొడుకుని అనుకొని చెప్పండి సార్. నాకేం గుర్తుండట్లేదు డాక్టర్. ఇంట్లో నుంచి బయటికి వెళ్తానా ఇల్లు కూడా గుర్తుండదు డాక్టర్. అసలు ఎందుకు బయటికి వెళ్ళాను గుర్తుండదు డాక్టర్. అన్నం తింటాను అది కూడా గుర్తుండదు డాక్టర్. ఈగ కూడా ఎప్పుడు నాపై అరుస్తూ ఎప్పుడు ఇంట్లో నుంచి గంటేస్తామా కూతుర్లాని కోడలు. మీరైనా వాళ్ళకి చెప్పండి డాక్టర్. కావాలని చేయట్లేదు చెప్పండి డాక్టర్. మా కొడుకు కూడా సంతోషంగా ఉండడం మాకు కావాలి డాక్టర్. అదేమీ లేదు సార్ మీరు వెళ్ళి కాస్త బయట మా నాన్నకి ఏమైంది డాక్టర్? మీ నాన్నకి వచ్చిన వ్యాధి పేరు ఐజిమస్. అతనికి ఏమవుతుందో అతనికి కూడా తెలియదు. నీకు ఇప్పుడు కొడుకు ఎంతో మీ నాన్న కూడా నీకు అంతే. నువ్వు ఆయన దృష్టిలో కోడలు కాదు. చచ్చిపోండి డ్రామా చేసే డ్రామా చెల్లికి ఏడు ప్రాణం లేదు. ఇష్టం కదా తెచ్చాను తాత. లేదా నవ్వుతుంది